హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి థర్డ్ వీక్ నామినేషన్లో ఎవరు ఉన్నారు ఏంటి, అసలు నామినేషన్ ప్రాసెస్ ఏంటి, ఆల్రెడీ నిన్న ప్రోమోలో చూసినట్టుగానే సో చెత్తలో నామినేషన్ అనమాట. ఆ చెత్త తీసుకెళ్ళి మనిషి మీద వేసి నామినేట్ చేయాలి. సో నిజంగానే చూస్తే ఈరోజు ఎపిసోడ్లో నిజంగా చెత్తగానే ఉంటుంది. అండ్ ఈసారి ఎవరైతే చీఫ్స్ ఉన్నారో ఆ చీఫ్లో మాత్రం వాళ్ళని కూడా నామినేషన్లోకి తీసుకొచ్చాడు బిగ్ బాస్. అయితే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. సో ఎవరు నామినేషన్ లిస్ట్లోకి వచ్చారు, ఎవరు ఏంటి అని అనేది సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాటర్న్ లాగా అయితే వచ్చారు. అండ్ ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది యష్మి గురించి. సో యష్మి ఏంటి అని అంటే ఫస్ట్ నుంచి కూడా బాగా అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. ఈసారి ఈమె ఫస్ట్ చీఫ్గా ఉండి తప్పించుకుంది, సెకండ్ సారి ఆమె సేమ్ అదే చీఫ్గా ఉంది, ఆమెకు స్పెషల్ పవర్స్ చేయడం ఆ విధంగా తప్పించుకుంది. ఈసారి మాత్రం నాగమణికంట వీళ్ళందరూ కలిసి మొత్తానికైతే ఈమెనైతే నామినేషన్లోకి తీసుకొచ్చారు. యష్మి అయితే ఇంట్రెస్టింగ్గా అంటే ప్రీవియస్ సీజన్స్ బాగా చూసి వచ్చినట్టుంది. అండ్ ప్రీవియస్ సీజన్లో మన సీజన్ 2 అనుకుంటా బిందు మాధవి ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేసిందో అదేవిధంగా బిందు మాధవి కౌశల్ని ఈ సీజన్ మొత్తం నేను ఖచ్చితంగా నామినేట్ చేస్తా అన్నట్టుగా ఈసారి నాగమణికంటని నేను ఈ సీజన్ మొత్తం నామినేట్ చేస్తా అని చెప్పేసి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చి చెప్పింది అనమాట. సో ఇదే ప్యాటర్ను అండ్ ఈ మధ్యన బాగా అంటే ఈ సీజన్స్ అన్నీ బాగా ఫాలో అయ్యి ఒక కాంట్రవర్సీ ఒక విధంగా తయారైందనమాట. సో మొత్తానికి ఆడియన్స్ నుంచి వచ్చిన అదైతే సో ఈసారి నామినేషన్లకు రావాలి అని వెయిట్ చేశారు కదా, ఈసారి నామినేషన్లకు అయితే వచ్చింది. సో ఏం జరుగుతుందో చూడాలి అనమాట. సో ఏంటంటే ప్రీవియస్ సీజన్స్ అయితే పక్క కాపీ కొడుతుంది అబ్బా, ఈమె మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే బిందు మాధవి చేసింది, గీతా మాధవి చేసినట్టుగానే సో ఈమె అయితే వేయడం అయితే జరిగింది. అలాగే ఒక్కొక్క స్ట్రాటజీని బాగా ఓన్ చేసుకొని వచ్చినట్టుగా అనిపించింది నాకైతే. సో ఈమె చెప్పే రీజన్స్ కూడా నిజంగా ఈ నామినేషన్లో చెత్త రీజన్స్ అని చెప్పడానికి రీజన్ కూడా అదే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి అభయ్ నవీన్, ఈయన చీఫ్ కదా, ఈయన ఎందుకు వచ్చిందంటే ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏం లేదు ఇందులో. బిగ్ బాస్ చెప్తాడు ఇద్దరు చీఫ్లలో నుంచి ఒకరు నామినేట్ అవ్వాలి అన్నప్పుడు సో నిఖిల్ సేవ్ అవుతాడు, అభయ్ నామినేషన్లోకి వస్తాడు, అంతే. ఇంకా దీంట్లో పెద్ద చేసింది ఏమీ లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి ప్రేరణ ఉంది థర్డ్, అండ్ ప్రేరణ కూడా నామినేషన్లోకి వచ్చింది. ఫస్ట్ టైం నామినేషన్స్, మరి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది అయితే చూడాలి. సో ప్రేరణ కూడా నామినేషన్కి అయితే వచ్చింది, ఫస్ట్ నామినేషన్ అనుకోండి. అండ్ తర్వాత వచ్చేసరికి నాగమణికంట ఈయన ఫస్ట్ నుంచి కూడా నామినేషన్లో ఉంటున్నాడు. ఇదేదో ఈయనకు వర్కౌట్ అయ్యేలా ఉందబ్బా సీజన్లో నాగమణికంటకి. అండ్ ఫోర్త్గా ఆయనను బాగా ముగ్గురు ప్రోమోలను చూపించారు, కానీ గట్టిగానే పడ్డాయి. ఈయనకు యష్మికి గట్టిగా ఓటింగ్ అనేది పడ్డది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంకోటి ఏంటంటే సోనియా ఈసారి నామినేషన్ లేదు. లాస్ట్ వీక్ అంటే సేవ్ చేసిరా, లాస్ట్ వీక్ సేవింగ్లోనే ఉంది. అండ్ ఈ వీక్ కూడా నామినేషన్లోకి రాలేదు. ఏంది సోనియా ఎందుకు సేవ్ అయిపోతుంది? అంటే హౌస్ మేట్స్ ఏమన్నా భయపడుతున్నారా, హౌస్ మేట్స్ కావాలని చేస్తున్నారా, ఇది మాత్రం అర్థం కావట్లేదు నాకైతే. సో ఈసారి కూడా అంటే సెకండ్ వీక్ అవ్వలేదు, ఈ వీక్ కూడా సోనియా అయితే నామినేట్ అవ్వలేదు. సో మరి ఏం జరుగుతుందో చూడాలి. అండ్ తర్వాత వచ్చేసరికి ఫిఫ్త్ విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ నామినేషన్లోకి వచ్చింది. బట్ విష్ణుప్రియ ఇప్పుడున్నట్లలో ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నది. ఇంతకుముందు నిఖిల్ ఉండే కదా, ఇప్పుడు విష్ణుప్రియని బాగా ఓన్ చేసేసుకుంటున్నారు జనాలు, బాగా నచ్చేస్తుంది రాను అన్నట్టుగా. అండ్ ఈమె గేమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది. అండ్ అందరితో కలిసిపోవడం, కొంతవరకు ఎంటర్టైన్మెంట్, శేఖర్ భాష లేని లోటు ఈమె తీరుస్తుందా అంటే ఖచ్చితంగా తీర్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనమాట. సో విష్ణుప్రియ కూడా నామినేషన్లోకి వచ్చింది. సో చూడాలి విష్ణుప్రియకి ఈసారి ఓటింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది. నిఖిల్ ఓటింగ్లో లేదు కదా, సో ఆ ఓటింగ్ అనేది ఎవరికి షిఫ్ట్ అవుతుంది, యష్మికి షిఫ్ట్ అవుతుందా, ప్రేరణకి షిఫ్ట్ అవుతుందా, మరి ఇంకెవరికి షిఫ్ట్ అవుతుంది అని చెప్పేసి చూడాలి. అండ్ తర్వాత వచ్చేసరికి ఈసారి ఇంకో ఇంట్రెస్టింగ్ పేర్ కిరాక్ సీత కూడా ఈసారి కూడా నామినేషన్లో ఉంది. సో లాస్ట్ టైమే చాలా డేంజర్ జోన్లో ఉంది, ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువగా పడలేదు. సో ఆ విధంగా బేస్ చేసుకుంటే మాత్రం కిరాక్ సీత ఈసారి కూడా డేంజర్ జోన్లో ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ ఈమెకు స్పెషల్గా ఓట్ బ్యాంక్ అనేది ఏమీ లేదు కాబట్టి ఈ డిఫరెన్సెస్ అయితే ఉండొచ్చు అనేది నాకు పర్సనల్గా అనిపించింది అనమాట. తర్వాత ఇంకొక చీఫ్గా ఎట్లాగో పోయింది పాపం నైనిక, ఈసారి కూడా నైనిక అయితే నామినేషన్లోకి వచ్చింది. నైనిక నామినేషన్లోకి రావడం మంచిదేనా, ఈసారి ఏమైనా అటు ఇటుకు తేడా కొడుతుందా? ఎందుకో నాకు నైనిక మీద తేడా కొడుతుంది అని నాకు పర్సనల్గా అయితే నాకు అనిపించింది. ఇంకా తర్వాత వచ్చేసరికి పృథ్వీ అయితే మళ్ళీ నామినేషన్లోకి వచ్చాడు. పృథ్వీకి కూడా మంచి గట్టిగానే ఓట్లు పడ్డాయి. అండ్ ఈసారి నామినేషన్లో చెప్పిన రీజన్స్ మరీ చెత్తగా ఉన్నాయంట. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈసారి
8 మంది, మళ్ళీ 8 మంది నామినేషన్లోకి వచ్చారన్నమాట. 1 2 కాదు, 8 మంది. సో ఈసారి నబీల్ కూడా నామినేషన్లో లేడు, నిఖిల్ అంటే చీఫ్గా కాబట్టి నామినేషన్లో లేడు, అండ్ సోనియా నామినేషన్ లేదు, ఆదిత్య ఓం నామినేషన్ లేడు. అంటే ఆదిత్య ఓం ఈ వీక్ కూడా సేవే అనమాట. సో నిన్న ఏదైతే అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిందో ఆ విధంగా ఏమైనా జరుగుతుందా అని చెప్పేసి పాపం వీళ్ళని సోనియాను ఆదిత్య ఓంని ఏమన్నా కాపాడుతున్నాడా బిగ్ బాస్ అంటే ఏం లేదు. ఎందుకంటే యష్మి మీద ఆల్రెడీ బాగా నెగిటివిటీ అయితే బీభత్సంగా వచ్చింది. ఆ బీభత్సమైన నెగిటివిటీని తట్టుకోవాలంటే ఈమె ఖచ్చితంగా వచ్చేసినట్టే. ఈసారి తేడా కొడుతుంది, బట్ వెళ్ళిపోదు. ఎందుకంటే మన శోభా శెట్టి ఎక్కలేక ఈమె లాస్ట్ వరకు ఉంటుంది, కింద మీద పడి ఎట్లా చేసి ఖచ్చితంగా ఈమె లాస్ట్ వరకు అయితే ఉంటుంది. సో మొత్తానికి థర్డ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నట్టే. ఈసారి క్లారిటీ వస్తుంది, బట్ మన క్లారిఫికేషన్కి బిగ్ బాస్ షాక్ ఇచ్చినా ఇవ్వచ్చు అనమాట. సో అందుకనే చెప్తున్నాను. సో మొత్తానికి 8 మందిలో మీ ఓట్ అనేది ఎవరికి, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఒకసారి అయితే ఫైనల్గా లిస్ట్ చెప్తాను. మన యష్మి ఫస్ట్ కంటెస్టెంట్, అండ్ సెకండ్గా నామినేట్ అయింది అభయ్, తర్వాత కంటెస్టెంట్ ప్రేరణ, తర్వాత మణికంఠ, తర్వాత విష్ణుప్రియ, తర్వాత కిరాక్ సీత, తర్వాత నైనిక, తర్వాత పృథ్వీ. ఈ 8 మంది అయితే నామినేషన్లో ఉన్నారు. సో ఇది 100% అనమాట. సో మళ్ళీ పేర్లు మార్చడం అలాంటివి ఏమీ లేదు. సో 100% ఇన్ఫో అనమాట. ఖచ్చితంగా వీళ్ళలో మీకు నచ్చిన కంటెస్టెంట్కి అయితే సేవ్ చేసుకోండి, అండ్ ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి అనేది క్లియర్గా చెప్పగలను. అంతకుమించి ఇంకేం లేదు. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్ వేసుకోండి, వాళ్ళని సేవ్ చేసుకోండి. బయటికి వెళ్ళిపోయినాక శేఖర్ భాష లాగా, అంటే శేఖర్ భాషని మరీ దారుణంగా మోసం చేసి మరీ బయటికి గంటేసినట్టుగా ఉంది. బట్ చాలామంది రీఎంట్రీ అంటున్నారు. శేఖర్ భాష ఖచ్చితంగా రీఎంట్రీ అయితే లేదు. 100కి 200% గుర్తుపెట్టుకోండి. శేఖర్ భాష రీఎంట్రీ ఇస్తే బాగుండు అని అందరూ అనుకుంటున్నారు, బట్ శేఖర్ భాష అయితే ఖచ్చితంగా రీఎంట్రీ అయితే ఇవ్వట్లేదు అనేది మనకు తెలిసిన ఇన్ఫో. సో ఈసారి ఓటింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుందా అంటే ఏమీ ఉండదు, సేమ్ మనం అనుకున్నట్టుగానే ఉంటుంది యాజ్ టీజ్గా. నాకు తెలిసి ఈసారి కూడా విష్ణుప్రియనే టాప్లో ఉండే ఛాన్సెస్ ఉంది ఓటింగ్లో. మరి ఎవరు ఉంటారు ఏంటి, యష్మి, అభయ్, ప్రేరణ, వీళ్ళ సిచ్యువేషన్ ఏంది, ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి వీళ్ళ సిచ్యువేషన్ ఏంది అనేది కూడా అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్ వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు. అండ్